హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కీర్తి. ప్రస్తుతం అయితే మనం నెల్లూరులో ఉన్న అసిల్ చిక్ ఫ్యాక్టరీకి వచ్చాము. ఇక్కడ మనకి నాటుకోళ్ళ పెంపకం అనేది జరుగుతుంది. అండ్ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి అంటే, మనకి నార్మల్గా ఇప్పుడు చిన్నగా నాటుకోళ్ళ బిజినెస్ వ్యాపారం ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి గైడెన్స్ ఈ అసిల్ చిక్ ఫ్యాక్టరీలో ఉన్న విజయ్ రెడ్డి గారు ఇస్తూ ఉంటారు. అండ్ మనకి ఈ వ్యాపారం ఇప్పుడు ఏంటి అంటే, మనకి ఆర్గానికల్గా ఎక్కువగా వెళ్తున్నారు అందరూ కూడా. ఈ బాయిలర్ కోళ్ళని కాకుండా నాటుకోళ్ళకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ బిజినెస్ అనేది ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో చాలా మంచి ప్రాఫిట్స్ ఉన్నాయి. అండ్ మనకి అంతేకాకుండా ఇది స్టార్ట్ చేయాలి అంటే మనకి ఏదైనా చిన్నగా స్మాల్గా చిన్న ఇన్వెస్ట్మెంట్తో బిజినెస్ స్టార్ట్ చేసి కొంచెం తక్కువ రిస్క్తో ప్రాఫిట్స్ అనేవి కొంచెం మనకి పెంచుకోవాలి అనుకునే వాళ్ళకైతే ఈ వ్యాపారం బెస్ట్ అని అండ్ గైడెన్స్ కూడా ఇస్తామని చెప్పి విజయ్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనము విజయ్ రెడ్డి గారితో మాట్లాడి ప్రాసెస్ అంతా కూడా ఎలా జరుగుతుంది, వాళ్ళు ఎలాంటి గైడెన్స్ అనేది ఇస్తున్నారు అనేది కూడా చూద్దాం. నమస్కారం అండి విజయ్ రెడ్డి గారు. సో ఇంతకు ముందు కూడా మీరు అన్ని వీడియోస్లో మాకు షేర్ చేశారంటే ఎలా అయితే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, చిన్న ఎగ్స్ నుంచి కూడా పిల్లల దగ్గరకు వచ్చిన తర్వాత అండ్ బ్రూడింగ్ ప్రాసెస్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు మంచి గైడెన్స్ కూడా ఇచ్చారు, ఎలా అడ్వైజెస్ ఇచ్చారు, ఎలాంటి బర్డ్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అని కానీ, అండ్ మీరు ఎలా వాళ్ళకి హెల్ప్ చేస్తారు అని చెప్పేసి. సో ఇక్కడ ఏం జరుగుతుందండి, ఇది ఏంటి ప్రాసెస్? ఇక్కడ ఓకే, ఆల్రెడీ గ్రోన్ అప్. ఇవి ఇక్కడ నుంచి మార్కెట్కి వెళ్ళిపోతాయి. ఇవి ఇప్పుడు ఎన్ని మంత్స్? 3 months. ఎంత వెయిట్ చేస్తాయి ఇప్పుడు? 2 kg వస్తుంటాయి. 2 kg 1.8 to 2 kg వస్తుందండి. ఓకే, 1.8 to 2 kg. ఇది ఇప్పుడు వచ్చేసి మనకి అక్కడ చూసాం కదా చిక్స్ బ్రూడింగ్ సెటప్. ఎప్పుడైతే ఆ బ్రూడింగ్ అయిన తర్వాత ఈ షెడ్ లోకి వస్తాయి. ఓకే, బ్రూడింగ్ తర్వాత ఇక్కడికి వస్తాయి. బ్రూడింగ్ తర్వాత అక్కడ ఏం చేయండి, మనకి బ్రూడింగ్ సెటప్ అయిపోయిన తర్వాత సేమ్ షెడ్ ఒకే షెడ్ వేసుకున్న వాళ్ళు బ్రూడింగ్ తర్వాత ఆ రేకులు ఏదైతే ఉంటాయి బ్రూడింగ్ రేకులు తీసేస్తే గ్రోనప్ ఆ షెడ్లో ఫ్రీగా వదిలేస్తే ఇక్కడికి గ్రోన్ అప్ అవుతాయండి. ఇక్కడ నుంచి మనం ఫెడర్స్ డ్రింకర్స్ కానీ పెద్ద అక్కడ 21 days ఉంచాలని అన్నారు కదా, తర్వాత ఇక్కడ తీసుకొచ్చేసి ఇంకా మిగతా డేస్ అంతా కూడా ఇది ఆ 21 days తర్వాత ఎంత టైం పడుతుంది? ఇది మొత్తం ఇది రిమైనింగ్ 2 months 10 days పడుతుంది. 2 months 10 days. మనకి 80 days నుంచి 90 days నుంచి మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. 85 నుంచి కూడా మార్కెట్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. కొంతమంది చిన్న బార్డ్స్ అడుగుతుంటారు, కొంతమంది 2 kg బార్డ్ అడుగుతారు, కొంతమంది 1.4 1.5 ఉండేటట్టు మార్కెట్ ఎలా ఉంటే అలా మనం ఫాలో అవుతున్నాం. కొంతమంది 1.5 అడుగుతారు, కొంతమంది 2 kg బాట్ తీసుకోరు. కొంతమంది ఇప్పుడు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు, సిటీస్లో ఉంటారు. ఈ సిటీస్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ ఇద్దరు ముగ్గురే ఉంటారు. వాళ్ళకి 1.2 kg బాట్ తీసుకుంటే ఎక్కువ అవుతుంది. అందువల్ల ఏంటంటే 1.5 ఉండేది తీసుకుంటారు. వాళ్ళ మార్కెట్ ని బట్టి ఆ సెల్లర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ సెలక్షన్ బట్టి మనం కూడా ఏంటంటే పెంచి ఇవ్వాలి. ఇప్పుడు 75 days కి మనకి వెయిట్ వస్తుంది అనుకున్న తర్వాత 75 days కి మనం మార్కెట్లోకి వెళ్ళిపోతాం. మాక్సిమం మనకి ఎగ్స్ నుంచి ఈ ప్రాసెస్ వరకు అయితే ఎంత డేస్ అండి? 3.5 months పడుతుంది అండి. ఎగ్స్ 20 days పడుతుంది. ఎగ్స్ ప్రాసెస్ ఉన్నది కదా, కస్టమర్కి డైరెక్ట్ గా చిక్స్ వెళ్ళిపోతాయి. కస్టమర్ పెంచి అమ్ముకోవడం అంతే. పెంచి అమ్ముకోవడం ఈ పెంచే ప్రాసెస్ మనం బ్రూడింగ్ నుంచి స్టార్ట్ చేస్తే 3 months లో మనం కంప్లీట్ చేసుకోవచ్చు అండి. ఒక బ్యాచ్ 3 months లో కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో 3 months నుంచి వాళ్ళకి హోల్సేల్ మార్కెట్స్ లో హోల్సేల్ మార్కెట్స్, క్యాటరింగ్స్, షాప్స్, ప్లస్ వచ్చేసి డైరెక్ట్ డెలివరీస్. చాలా మంది ఫార్మర్స్ ఏం చేస్తున్నారు, ఇప్పుడు డైరెక్ట్ హోమ్ డెలివరీ ఇస్తున్నారు, మీట్ హోమ్ డెలివరీ ఇస్తున్నారు. ప్రాఫిట్ వైజ్ చూసుకుంటే ఒక రైతుగా ప్రతిదీ అనుభవానికి వస్తుంది. ఒక రైతుగా ట్రేడర్ కంటే కూడా కొంత ట్రేడర్కి ఇవ్వచ్చు, కొంత హోల్సేలర్స్కి ఇవ్వచ్చు, కొంత షాప్స్కి ఇవ్వచ్చు, కొంత క్యాటరింగ్ వాళ్ళకి డైరెక్ట్ మీట్ ఇవ్వచ్చు, కొంత డైరెక్ట్ సేల్స్ ఫామ్ దగ్గరే 350 kg లెక్క అమ్ముతున్నారు, 400 లెక్క అమ్ముతున్నారు. డిఫరెంట్ వేస్ లో ఉంది. అంటే మార్కెటింగ్ చేసుకుని ఇప్పుడు డిజిటలైజ్డ్ అయిపోయింది కాబట్టి మీరు అన్నట్టు హోమ్ డెలివరీ కూడా పికిల్స్ చాలా మంది అమ్ముతున్నారు. పికిల్స్ ఈ డిజిటలైజ్ మార్కెట్ వచ్చిన తర్వాత నాటుకోళ్ళకు కూడా మార్కెట్ చాలా పెరిగింది. అందులో నాటుకోడి పికిల్ చాలా మంది ఇంట్రెస్ట్ గా తింటున్నారు. పికిల్స్ కూడా నాటుకోడి పికిల్స్ చాలా మంది పికిల్స్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. వాళ్ళ హడావిడి జీవితం కావచ్చు, లేదంటే టేస్టీగా ఇవన్నీ మిస్ చేసుకొని ఇప్పుడు ఈ పికిల్స్ వాళ్ళు కొంత అమ్ముకుంటున్నారు. డిఫరెంట్ మార్కెట్. ఈ క్యాటరింగ్ వాళ్ళు ఇప్పుడు క్యాటరింగ్ ఈవెంట్స్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి క్యాటరింగ్ వాళ్ళని టచ్ చేసుకొని అండ్ రెస్టారెంట్స్ కి కూడా ఇప్పుడు చాలా ట్రెడిషనలైజ్డ్ గా ఈ ఐటమ్ పెట్టడం జరుగుతుంది. నాటుకోడి స్పెషల్ అని చెప్పి చాలా మంది దీనికి ప్రిఫర్ ఎక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు నార్మల్ గా ఇంట్లో వండుకోలేరు, ప్రాసెస్ కష్టం అని అనిపిస్తూ ఉంటుంది. సో రెస్టారెంట్స్ కి కూడా చాలా
ఎక్కువ డిమాండ్ పెరిగింది నాటుకోడి. రాగి సంగటి, నాటుకోడి అసలు రెస్టారెంట్ కూడా వీటి పేరు మీదే ఉండడం ఉంటున్నాయి అన్ని కూడా వాళ్ళు దానికోసమే వెళ్ళడం అనేది జరుగుతుంది. మార్కెట్ కూడా చాలా పెరిగింది. మేము స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ మార్కెట్ కూడా హ్యూజ్ మార్కెట్ ఉందండి. ఇప్పుడు మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారండి? 13 years అయింది. 13 years అయింది. అప్పటికి ఇప్పటికి చాలా హ్యూజ్ మార్కెట్ వచ్చింది. చాలా డిఫరెన్స్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్ వచ్చిందండి. అప్పుడు నాటుకోళ్ళ ఫామ్లో ఇప్పుడు కూడా అంటున్నారండి చాలా మంది అనేవాళ్ళు, ఇప్పుడు కూడా అంటున్నారు నాటుకోడి ఫామ్లో పెంచితే అది నాటుకోడి ఎలా అవుతుంది, మీరు ఫామ్లో పెంచుతున్నారు ఫీడింగ్. నేనేం నాటుకోడిని ఫామ్లో పెట్టి దానికి ఏమి ఇంజక్షన్ చేసి దానికేమి నెలకు పెంచట్లేదండి. దాన్ని న్యాచురల్ ఫీడ్ ఇచ్చే న్యాచురల్గా ఎలా ప్రాసెస్లోనే పెంచుతున్నామండి. మీరు చూడొచ్చు డైరెక్ట్గా లైవ్లో. న్యాచురల్ మొక్కజొన్న ఇస్తున్నాం, న్యాచురల్ మనం ఫీడింగ్ కాకపోతే దాని సమపాలలో దానికి ఎంత ప్రోటీన్ కావాలో అంత కల్పిస్తున్నాం, అంతేగాని న్యాచురల్ ఫీడింగ్ మీదనే వెళ్తున్నాయి. గైడెన్స్ మీద పెంచుతూ ఉంటారు కాబట్టి ఏదంటే నీట్గా యూనిఫామ్ గా ఎదగడం కానీ, కోడి ఎదగడం కానీ, యూనిఫామ్ గా బాడీ ఉండడం కానీ, ప్రతి బాడీ మీరు చూసాడంటే యూనిఫామ్ గా ఉంటుంది. మీరు చూసి ఇప్పుడు దీంట్లో గమనించండి ఒకసారి, మీరు షెడ్ లో గమనిస్తే ప్రతి బాడీ చాలా హెల్దీగా ఉంటుంది. గ్రోయింగ్ ప్రాసెస్ కూడా మీరంతా అవును న్యాచురల్ గానే ఉంది. ఆర్గానిక్ ఫుడ్ న్యాచురల్ ఫీడింగ్ చేస్తున్నామండి. కాకపోతే ప్రోటీన్ ఫీడ్ ఇస్తామండి. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ప్రోటీన్ ఫీడ్ దాంట్లో సమపాలలో ప్రోటీన్ ఎలా, సోయా ఎంత ఉండాలి, మొక్కజొన్న ఎంత ఉండాలి, ఇదంతా ప్రోటీన్ కలుపుకొని మనం న్యాచురల్ ఫీడ్ ఇచ్చిన దానివల్ల అవేం 3 monthsకి ఎదుగుతున్నాయండి. అదేమి 20 daysకి రావట్లేదు, 40 daysకి రావట్లేదు, 3 monthsలో ఎదుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే, మీరు నాటుకోళ్ళకి బయట తిరిగే కోళ్ళకి ముక్కులు కొట్టకూడదు కదండి, మీరు ముక్కులు కొడుతున్నారు అని అడుగుతున్నారు వ్యాపారం చేసేటోళ్ళు, కొత్తగా వచ్చేటోళ్ళు. ఇంత బ్యాచ్ మనకు ఉన్నప్పుడు పొడుచుకుంటుంటాయండి, ఫెదర్ పికింగ్ ఉంటుంది, బొచ్చు రాలిపోవడం అనేది ఉంటుంది. మనం 10th day కానీ పికింగ్ డీబ్రేకింగ్ చేసేస్తే అంటే ముక్కు కొట్టడం జరిగితే, ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఏ బాడుకు కూడా ముక్కు నార్మల్గా వచ్చేసిందండి. మళ్ళీ వీటికి డీబ్రేకింగ్ చేస్తుంది, అయినా నార్మల్గా వచ్చేస్తుంది. మీకు తెలియట్లేదు చూడండి. మార్కెట్కి కూడా మనకి ఇబ్బంది ఉండదండి ఇది. అంటే చాలా మంది అపోహలు ఉన్నాయండి, మార్కెట్కి ఇబ్బంది రావచ్చేమో, డీబ్రేకింగ్ చేస్తే ఇబ్బంది వస్తుందేమో అనేసి. మన బర్డ్స్లో ఆ ప్రాబ్లం లేదండి. ఎక్స్క్లూజివ్గా మన బర్డ్స్ ఏంటంటే అండి, ఇప్పుడు చాలామంది తమిళనాడులో బర్డ్స్ ఉన్నాయండి, తమిళనాడులో ఇది ఉందండి, వాళ్ళకి ఇది వస్తున్నాయని చెప్తున్నారు, తమిళనాడు నుంచి మాకు ఇంత రేటుకి వస్తుంది. ఎక్స్క్లూజివ్గా మన బర్డ్స్ ఏంటంటే 80 to 90 daysకి మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయండి. 80 to 90 days అంటే వెయిట్ అంతా గెయిన్ అవుతుంది న్యాచురల్ గానే. ఎట్ ద సేమ్ టైం బర్డ్ చూసేదానికి కూడా చాలా న్యాచురల్గా కనిపిస్తుంది, హెల్దీగా ఉండేది. మీట్ కూడా ఎలా ఉందంటే మనం ఆ స్టిఫ్నెస్ ఎక్కడ కూడా తగ్గట్లేదండి. ఏది ఆ మీట్ స్టిఫ్నెస్ కూడా, ఆ క్వాలిటీ కూడా, మీట్ క్వాలిటీ కూడా ఎక్కడ తగ్గకుండా, తినే ఎండ్ యూజర్కి కూడా, తినే ఎవరైతే పర్చేస్ చేసి తింటున్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది లేదు ప్రజెంట్. అంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, చాలా బాగుంది మీట్, బాగుంది, సాటిస్ఫై అవుతున్నారు. ఇప్పుడు చాలా రివ్యూస్ కూడా తీసుకున్నానండి మనం. తీసుకున్న తర్వాత మీట్ ఇచ్చే రివ్యూస్ కూడా ఎలా ఉంది, మీట్ ఎలా ఉంది అనేసి, బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది, కండ ఎలా ఉంది, అసలు దాని ఇది ఎలా ఉంది. చాలా మంది బోన్లెస్ అడుగుతుంటారు, ఆ స్కిన్ ఎలా ఉంది. నాటుకోళ్ళు స్కిన్ చాలా టేస్ట్, అసలు మెయిన్ గా దానికోసమే తీసుకుంటారు. స్కిన్ ఎలా ఉంది, చాలా మంది రివ్యూస్ అడుగుతుంటారండి. అందరూ కూడా 90% ఆఫ్ 10% ఆఫ్ పీపుల్ మనం రిలీవ్ చేసి వచ్చింది. 90% ఆఫ్ పీపుల్ చాలా బాగా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్ డేస్, రానున్న ఫ్యూచర్ డేస్లో నాటుకోళ్ళ బిజినెస్ అనేది చాలా బాగా గ్రో అవుతుంది, సక్సెస్ అవుతుంది కూడా ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళు. అందుకోసం ప్రతి కస్టమర్కి, నా దగ్గరకు వచ్చే ప్రతి కస్టమర్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, దీని గురించి ఇలా ఉంటుంది, మార్కెట్ ఎలా ఉంటుంది, దీని గురించి ఇలా పిల్లలప్పటి నుంచి ఇలా పెంచుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ టెక్నిక్స్ ఏంటి, మార్కెటింగ్లో ఎలా ఆటుపోట్లు ఉంటాయి, మార్కెటింగ్ రేట్లు ఎలా ఉన్నాయి, ఈ రోజు మార్కెట్ రేట్స్, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. 13 years నుంచి ఉన్నారు కాబట్టి స్టార్టింగ్ నుంచి కూడా ప్రాసెస్ అంతా కూడా ఎలా, ఎక్కడ డిఫికల్టీ వస్తుంది అవన్నీ మీరు బాగా చెప్పగలుగుతారు, గైడ్ చేయగలుగుతారు, చేస్తున్నాం. సో ఎవరన్నా ఈ స్టేజ్ నుంచి కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారా? ఈ స్టేజ్ నుంచి తీసుకొని అమ్ముకుంటున్నారు, డైరెక్ట్ సేల్ చేసేసుకుంటున్నారు. వాళ్ళ షెడ్ లో పెట్టుకొని డైరెక్ట్ అమ్ముకోవడం, కొంచెం బార్డ్స్ తీసుకొని వాళ్ళ దగ్గర నుంచి అమ్ముకోవడం, ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకెళ్లి వాళ్ళు హోల్సేల్ మార్కెట్స్ చేసుకోవడం. ట్రేడర్స్ ఉంటారు కదండి, వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని అమ్ముకుంటారు. సో అంత చిన్న బేబీ నుంచి వద్దు ప్రాసెస్ అనుకునే వాళ్ళు ఇలా కూడా బిజినెస్ చేస్తున్నారండి. సో థ్యాంక్ యూ అండి, బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ సో చూసారు కదా, మనకి ఎవరైతే ఈ వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి విజయ్ రెడ్డి గారు అసీల్ చిక్ ఫ్యాక్టరీ నుంచి మనకి నెల్లూరులో సో చాలా బాగా మనకి గైడెన్స్ అనేది ఇస్తున్నారు. అండ్ ఎవరైతే స్టార్ట్ చేయాలి అండ్ బేబీస్ దగ్గర నుంచి కూడా ప్రాసెస్ వ్యాపారం అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటే మంచి గైడెన్స్తో పాటు సేల్స్ కూడా మనకి హెల్ప్ చేస్తారని చెప్పేసి, అండ్
ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు, కొనాలి అనుకుంటున్నారైతే మనకి విజయ్ రెడ్డి గారిని కాంటాక్ట్ చేయొచ్చు, అసిల్ చిక్ ఫ్యాక్టరీ నెల్లూరు. సో కాంటాక్ట్ చేసినట్లయితే మనకి మనం ఏదైతే ప్రాసెస్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసాం, మనకి ఎగ్స్ దగ్గర నుంచి ఆ ప్రాసెస్ అంతా కూడా చేసేసి చిన్న బేబీస్ నుంచి మనకి ట్రాన్స్పోర్ట్ అనేది ఇస్తారు, ప్రొడక్షన్ మనకి ఇస్తారనమాట. సో ఎవరైతే ఇట్లా బర్డ్స్ అయిన తర్వాత కూడా బేబీ ఈ కోళ్ళని ఇచ్చి సేల్ చేసి వ్యాపారం స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళైనా కానీ, లేదంటే చిన్న బేబీస్ నుంచి కూడా, అదైతే మనకి విజయ్ రెడ్డి గారు బాగా గైడ్ చేస్తారు. సో ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా చేయాలి, ఏంటి మనకి డిఫికల్టీస్ ఎక్కడ వస్తాయి, మనకు మార్కెటింగ్ ఎలా చేస్తారు, ఇవన్నీ సేల్స్ వరకు కూడా మనకి గైడ్ చేస్తానని చెప్తున్నారు విజయ్ రెడ్డి గారు. సో ఎవరైతే మనకి ఈ వ్యాపారం అనేది స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో అసిల్ చిక్ ఫ్యాక్టరీని కాంటాక్ట్ చేసి మీరు విజయ్ రెడ్డి గారితో మాట్లాడి, సో డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే అవన్నీ కూడా క్లియర్ చేసుకొని అన్నీ కూడా మనము స్టార్ట్ చేసుకోవచ్చు.